సరే. 7వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం కదా. 19వ శ్లోకం వరకు వివరించుకున్నాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మల అనంతరం జ్ఞాని సర్వము వాసుదేవుడే అని నన్ను కొలుస్తాడు. అలాంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు, అనిపించరు మనకి. అనేక జన్మలు గడిచిపోయిన తర్వాతనే మానవుడు జ్ఞానాన్ని పొంది అప్పుడు జ్ఞాని అవుతున్నాడు. ఈ జన్మలో ఒకడు గొప్ప జ్ఞాని అయ్యాడు అంటే, లేదా భగవంతుని గురించిన జ్ఞాన విజ్ఞానాలు తెలుసుకుంటున్నాడని తపిస్తుంటే, అతనికి అంతకు ముందు జన్మలలో చేసుకున్న పుణ్యఫలం, శ్రవణ బలం, సాధనా బలం. అంటే పుణ్యబలం ఉండాలి, శ్రవణ బలం ఉండాలి, సాధనా బలం, ఇవన్నీ ఉండాలి. ఉదాహరణకి ఏరు ఇక్కడ పొంగుతోందంటే, ఇక్కడ పొంగి పొర్లుతోంది అంటే పైన ఎక్కడో వర్షం పడి ఆ నీరు కొట్టుకుని వస్తోంది కాబట్టి ఏరు ఇక్కడ పొంగి పొర్లుతోంది కదా. అంటే ఒక వ్యక్తి గొప్ప ఉద్యోగం సంపాదించాడంటే అతను ఎంతో కష్టపడి చదివి గొప్ప ప్రయత్నం చేసిన వాడే ఉండాలి. ఏ ప్రయత్నం చేయకుండా ఎవరు గొప్పవాళ్ళు కాలేరు. జ్ఞాని కూడా అంతే. గత జన్మలలో అనేక సాధనలు చేయబట్టే అనేక జన్మల్లో, కేవలం ఒక జన్మ కాదు, అలా చేయబట్టే ఇవాళ ఆయన స్థితి ఆత్మజ్ఞానాన్ని పొందినవాడయ్యాడు, తెలుసుకున్నవాడయ్యాడు. అలాగే ఈ జన్మలో ఒకడు జ్ఞాని అయ్యాడంటే అతనికి ఇంతకు ముందరి జన్మలే కాదు. ఈ జన్మలో ఆ జన్మలలో అతడు జ్ఞానం కోసం ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం చేశాడు? గత జన్మల్లో సద్గురువుని ఆశ్రయించి ఉండాలి. శాస్త్రాల నుంచి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన సాధనలు చేసి ఉండాలి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఎవ్వరూ కూడా ఒక్క జన్మలోనే అమాంతంగా జ్ఞాని అయిపోరు. అప్పటికప్పుడు ఎవరు జ్ఞాని అయిపోరు. ఈ జన్మలో మోక్షార్థులమై మనం ఏం చెయ్యాలంట? సత్కార్యాలు చేస్తూ, సద్గ్రంథాలు పఠిస్తూ, ఇప్పుడు మనం చదివేవన్నీ అవి, సత్పురుషులని అంటే మహాత్ములని సేవిస్తూ, అలాగే సద్గురువులని సేవిస్తూ, జ్ఞాన ప్రాప్తికి సాధనలు చేస్తూ ఆత్మజ్ఞానం పొందుతున్నామంటే పరమాత్మ సాక్షాత్కారాన్ని, మోక్షాన్ని, సర్వ కర్మల నుంచి బంధ విముక్తి అదే ఆపేక్షిస్తున్నాం. అంటే మనం చేసేదేంటి? శ్రవణం, మననం, నిధిధ్యాసన, ఇంకా కొనసాగిస్తూ దీనికి అనేక పుణ్యజన్మల పూర్వజన్మల పుణ్యఫలం ఉంది అని మనం గ్రహించాలి. అంతేకాదు, ఇప్పుడు మనం చేస్తే, ఎందుకంటే గత జన్మల యొక్క సంస్కారం ఇప్పుడు మనలో ఉంది అంటే తర్వాత జన్మలలో, అంటే పుట్టబోయే ఆ తర్వాత జన్మలలో ఉత్తమోత్తమైన జన్మ మనకి వస్తుంది అనే నమ్మకం మనకి ఉంటుంది. తథ్యం, ఉత్తమోత్తమైన జన్మ లభిస్తుందనేది తథ్యం. మరి ఉత్తమోత్తమైన జన్మ లభించాలంటే ఈ జన్మలో ఏం చేయాలి? సాధనలు పెంచుకోవాలి. అసలు ముందు అవగాహన చేసుకోవాలి. ముందు మనలో ఉన్న లోపాలు ఏమిటో ముందు అవి గ్రహించాలి. ఒకదాని ఒకటి వెనక్కి వెళ్దాం. ముందు మనలో ఉన్న లోపాలు ఏమిటున్నాయో గ్రహించాలి. మనలో లోపాలు, మొన్న ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నాం, కోపం, భయం. నాకు ఎందుకు కోపం వస్తుంది? తరచుగా నేను ఎందుకు కోపం నాకు ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎవరైనా ఏమైనా మాట్లాడకుండానే నాకు ఎందుకు వస్తుంది? అలాగే భయం, ప్రతిదానికి నేను ఎందుకు భయపడిపోతున్నాను? నాలో ఏ లోపం ఉంది? ముందు లోపం ఉంటేనే కోపం, భయం రెండు వస్తాయి. అక్కడ వాటిని గుర్తెరగాలి. అంటే మన మీద మనం కొంత వర్క్ చేసుకోవాలి. ఎందుకు వస్తుంది? అస్తమానం నేను ఎందుకు కోపం తెచ్చుకుంటున్నాను? సామాన్యంగా మాట్లాడుతున్నారే, నార్మల్ గా ఉంటున్నారే, నేను కోపం తెచ్చుకుంటున్నానంటే తప్పు నాలోనే ఉంది, ఎదట వాళ్లలో లేదు. నేను 10 మంది మీద కోపం తెచ్చుకుంటే 10 మంది చెడ్డవాళ్ళ కాదు. అంటే అందరి మీద నాకు కోపం వస్తుంది అంటే ఆ తప్పు నాలోనే ఉంది, నేనే సరి చేసుకోవాలి. ముఖానికి బొట్టు పెట్టుకునేటప్పుడు అద్దం చూసుకుంటాం. పక్కకి వెళ్ళిపోయిందంటే అద్దంలో ఉన్న దాన్ని సరి చేస్తామా, మనల్ని సరి చేసుకుంటామా? మనల్ని మనమే సరి చేసుకుంటాం. అలా 10 మంది ఒకే మాట అంటున్నారు, 10 మంది మాట్లాడుతున్నప్పుడు, అంటే విడివిడిగానే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇస్తమానం కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది?
ఎవరిని నేను అదుపులో పెట్టాలనుకుంటున్నాను? అసలు ఎవరినో అదుపులో పెట్టడానికి నేనెవరిని? నాకు కన్న బిడ్డల్నే నేను అదుపులో పెట్టుకోకూడదు. నా అదుపులో ఉండరే వాళ్ళు. అలాంటిది ఇంటికొచ్చిన కోడలో, ఇంటికొచ్చిన అల్లుడు, బంధువులో, చుట్టాలో, అత్తో, మామ వీళ్ళు నా అదుపులో ఉండటం ఏంటి? అసలు ఒక వ్యక్తి ఒకళ్ళ అదుపులో ఉండటం ఏంటి? కలిసిమెలిసి జీవించటం, సహకరించుకోవాలి తప్ప ఈ అదుపులో పెట్టుకోవటం, వాళ్ళు నా మాట వినట్లేదని కోపకి తెచ్చుకోవటం, అవే కదా ఇవాళ కుటుంబాలలో ఉన్న పెద్ద లోపం. నా లోపం వల్లే కదా ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నాయి. నాకు ఎందుకు వస్తుంది కోపం? అంటే ఇంట్లో గొడవలకు కానీ, ఎవరైనా మాట్లాడుతుంటే నేను కోపం తెచ్చుకోవడానికి తప్పు నాది. అక్కడ మనం వర్క్ చేసుకోవాలి. తప్పలేదండి. అలా మనం ఎప్పుడైతే వర్క్ చేసుకుంటామో, ఇందాక చెప్పారు. రాబోయే జన్మ మరింత ఉత్తమోత్తమమైన జన్మ తథ్యం. ఎప్పుడు మనం ఇవి తొలగించుకుంటే. ఇవేమి తొలగించుకోకుండా మంచి జన్మ వస్తుందంటే రాదు. అది ఖచ్చితంగా రాదు. మనం మనల్ని వదిలిపెట్టుకోవాలి. అలాగే భయం, మొహమాటం, భయం, అభిమానం, ఇంకా ఎవరైనా ఏమైనా ఇస్తాను అంటే వద్దు, నో, ఇలా వాటిని ఎందుకు వద్దంటున్నా నేను? నా చెయ్యి ఇచ్చే చెయ్యే గాని పుచ్చుకునే చెయ్యి కాదా? దీనికే ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక మహాత్ముడు గుళ్ళో పూజారిగా ఉంటూ చాలా భక్తుడు అనమాట. ఆ పూజ చేస్తూ నిరంతరం పరమాత్మ ధ్యానంలో ఉంటూ నిరంతరం అవి చదువుకుంటూ అలా ఉంటూ ఉంటారు. చాలా 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 ఇష్టం అనమాట ఆయన పూజించే దేవుడు అంటే. అందుకని ఎప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు. తనకు వచ్చిన మంచి చెడు మనిషితో కబుర్లు చెప్పుకున్నట్లుగా తను పూజ చేస్తూ అక్కడికే వెళ్ళి చెప్పుకుంటూ ఉండేవాడు. అంత ఇష్టం. ఆ గుడి అన్నా, గుడిలో దైవం అన్నా చాలా ఇష్టం. ఒకసారి ఆ ఊరికి చాలా పెద్ద వరదలు వచ్చాయి. ఉప్పెన లాంటిది వచ్చి వరదలు మునిగిపోతున్నాయి. చెప్తున్నారు ఆ చెరువులన్నీ కట్టలు తెగిపోతున్నాయి, మునిగిపోతున్నాయి. మీరు అందరూ కూడా ఊరు ఖాళీ చేసేయండి అని చెప్తుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఈయన్ని కూడా రండి మీరు వచ్చేయండి, గుడికి తలుపు తాళం వేసేసి మీరు కూడా వచ్చేయండి అంటే, నేను నా దేవుణ్ణి వదిలిపెట్టి రాను. అంతే గుడిలో వరకు వచ్చేసే నీళ్లు. అంతే పైకెక్కి కూర్చున్నారు. అక్కడికి పైకెక్కి కూర్చున్న తర్వాత కూడా పక్క నుంచి పడవలేసుకుని వెళ్ళిపోతూ, రండి గురువు గారు, పంతులు గారు రండి, మేము ఎలాగో పడవలో వెళ్తున్నాం, మేము మెల్లగా చేయి పట్టుకుని కిందకి దిగండి రండి అంటే, నేను రాను. నాకు నా దేవుడే ముఖ్యం. నా దేవుడే నన్ను తీసుకువెళ్తాడు. నాకేం కావాలో ఆయనే చూస్తాడు. నేను రాను అంటే. అంతే. అసలు తిండి తిప్పలు లేకుండా అందరూ వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ అయిపోయింది. ఆయన ఒక్కడు గుడి పైన పైన శిఖరం పైన ఎక్కి కూర్చున్నాడు. ఆహారం లేదు. ఎండ వర్షమైతే తగ్గింది. వాన తగ్గింది కానీ ఎండొచ్చేస్తుంది. తాగటానికి నీళ్లు లేవు. తినటానికి తిండి లేదు. దేవుడా నేను రోజు నిన్నింత పూజిస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. నన్ను నువ్వు ఒడ్డుకి చేర్చాలి కదా అంటే ఆయనకు ఒక మాట వినిపిస్తుంది. ఓరి పిచ్చివాడా, అందరూ వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు కూడా రమ్మనమని ఎంతో మంది చెప్పించాను. చివరికి పడవలో వెళ్ళిపోయే వాళ్ళ ద్వారా చెప్పింది కూడా నేనే. నువ్వు చెప్పిన మాట నువ్వు వినకపోతే నేనేం చెయ్యాలి? అంటే ఏంటి అంటే భగవానుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. మనకు అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఎలా అందుతున్నాయి? పరమాత్మ పట్ల మనకున్న ఆ నమ్మకం. ఇది నాకు అందుతోంది అంటే ఇది పరమాత్మ నుంచి లభించిందే. అందుకే నేను ఎప్పుడు ఇచ్చే చెయ్యే కాదు, పుచ్చుకునే చెయ్యి కూడా కావాలి. ఇవ్వటమే కాదు, చాలా మందికి ఇవ్వటమే తప్ప పుచ్చుకోవటానికి నాకు అబ్బే నేను పుచ్చుకోకూడదు, నేను ఇవ్వటమే చెయ్యాలంట. కాదు. మనకి భగవానుడే ఇస్తున్నప్పుడు అది కూడా తోసిపెడతామా? తోసేస్తామా? నాకు దేవుడా నాకు ఇవ్వద్దు, నువ్వు దాచుకో, నాకేం ఇవ్వకు. అదే మనం చెప్పేది. అందుకని ఏ రూపంలో అయినా పరమాత్మ మనకి అందిస్తూనే ఉంటాడు, మన ఇస్తూనే ఉంటాడు. అది మనం అవగాహన చేసుకోవాలి. అది మన లోపం. మరి ఇన్ని దుర్గుణాలు మనలో పెట్టుకుని నేను వచ్చే జన్మ అద్భుతమైన జన్మ వచ్చేస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి తొలగించుకోవాలి కదా. కోపం తొలగించుకోవాలి. భయం, మొహమాటం, ఇంకా నోటితో అనరాని మాటలు గబగబా అనేస్తూ ఉంటాం. చిన్నగా చురుక్కు చురుకు మనకునే మాటలు అంటూ ఉంటాం. హేళన చేస్తూ ఉంటాం. పరిహాసాలు చేస్తూ ఉంటాం.
పరిహాసాలు కూడా అవి కూడా ఎంతవరకు సామాన్యంగా ఉన్నంత వరకే అయిపోయింది. మనం ఉన్నతమైన స్థితికి వస్తే మనల్లో మన ఉన్న లోపాలు తొలగించుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఎవరిని పరిహాసంలోకి వెళ్ళకూడదు. వాళ్ళ పరిహాసంలో కూడా ఏమీ అనకూడదు. అలాగా దెప్పుతున్నట్లుగా మాట్లాడటం, గుచ్చుతున్నట్లుగా మాట్లాడటం, మీకన్నీ వస్తాయి మాకే ఎవరు చేయరు అంటూ ఒక తక్కువ భావంతో మాట్లాడటం. అసలు మేము ఇలా ఉండిపోయామంటే మీ అందరికీ సేవలు చేసే నేను ఇలా ఉండిపోయాను, లేకపోతే ఎంత బాగా ఉండేవాళ్ళము అని ఒక రకమైన దెప్పినట్లు మాట్లాడటం. ఇవి రక్తంలో అలవాటు పడిపోయాయండి. అవి నేను అలా మాట్లాడుతున్నాను అది తప్పు మాటను కూడా చాలా మందికి తెలియట్లేదు. తెలియకుండా నోటి నుంచి ఆసువుగా వచ్చేస్తాయి ఆ మాటలన్నీ. ఇక్కడ మనల్ని మనం నిగ్రహించుకోవాలి. మన నోటిని మనం అదుపు చేసుకోవాలి. అంటే మాట లోపల ఆలోచన రాగానే ఆ ఆలోచన గబుక్కున మాట అనేయకుండా మన నోటిని మూసుకుని ఈ మాట అనొచ్చా అనకూడదా, దీనివల్ల ఏంటి నేను ఉన్నత స్థితి పొందుతానా అధపాతాళానికి వెళ్తానా, ఆ రెండిటిని గుర్తు చేసుకుంటే మన మాటని మనం చక్కగా నిలుపుదల చేసుకుంటాం. అక్కర్లేని మాటలు మన నుంచి రావు. ఎందుకంటే సాధనలు చేస్తున్నప్పుడు కొన్ని మనలో తగ్గిపోతాయి, అక్కర్లేని మన నుంచి పోతాయి. కానీ ఇంకా కొన్ని అలవాటైన ఉంటాయి కొన్ని, అవి మాత్రం మనంతట మనం స్వయంగా వాటిని తొలగించుకోవాలి. ఏవో పోతాయిలే చూద్దాంలే అనుకోవటానికి లేదు. మనంతట మనమే వాటిని స్వయంగా తొలగించుకోవాలి, గుర్తించుకోవాలి, తొలగించుకోవాలి. భగవంతుడు అంటున్నాడు, జ్ఞాని అంటే ఎవరో కాదు నేనే, నాకు జ్ఞానికి భేదమేమీ లేదు. అతనున్న చోటే కాశీ, అతను మునిగిందే గంగా, అతడు పలికిందే వేదం. అతడితో సాంగత్యం భగవంతుడితో సాంగత్యమే. అతనికి నమస్కరిస్తే జ్ఞానికి నాకు నమస్కరించినట్లే. అతనికి భోజనాది సత్కారాలు చేస్తే నాకు చేసినట్లే. అతన్ని సంతోష పెడితే నన్ను సంతోష పెట్టినట్లే. అతనికి సేవ చేస్తే నాకు చేసినట్లే. అంటే అలాంటి జ్ఞాని పొందే జ్ఞాన స్వరూపం ఎలాంటిదంటే ఈ కనిపించే ప్రపంచమంతా వాసుదేవుడే. వసు అంటే సంపద, దేవా దాన దానా దేవ, ఇచ్చేవాడే దేవుడు. ఏమిస్తున్నాడు? సంపదలు ఇస్తున్నాడు. సంపదలంటే ఇళ్ళు, వాకిళ్ళు, భూములు, బంగారం, వెండి, డబ్బులు, ఇవా సంపద. సంపద అంటే మనకి కావలసిన, మనం పుట్టి భూమి మీద మొదటి శ్వాస తీసుకున్న దగ్గర నుంచి తిరిగి మళ్ళీ ఆఖరి శ్వాస వదిలేంత వరకు మనకి ఏమేం కావాలో అన్ని సమకూర్చింది పరమాత్మే. మనం ఏం తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు? భూమి మీదకి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం? ఖాళీ చేతులతో వచ్చాం. మరి ఇక్కడ ఇన్ని ఎలా సమకూర్చుకున్నాం? ఎవరు చూస్తున్నారు మనకి? చూసేదంతా పరమాత్మ. అలా ఆ సంపదలన్నీ ఇచ్చింది పరమాత్మే. ప్రకృతిని, సమస్త సంపద అంటే ప్రకృతి ప్రపంచం మొత్తం ఇచ్చింది పరమాత్మే. ఆయనే వాసుదేవుడు. అలా ఇచ్చిన ఆయన్నే వాసుదేవ అంటే అదనమాట. ఈ ప్రపంచాన్ని చూస్తున్న నేను, నాలో ఉన్న సర్వస్వం అంతా వాసుదేవుడు. చూస్తున్న నేను వాసుదేవుడే, నాకు కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా వాసుదేవుడే. వాసుదేవ సర్వమితి, ఇది అందరిలో ఉండాల్సిన జ్ఞానం. ఇలా దర్శించడం, ఏకమైన పరమాత్మని దర్శించడమే జ్ఞానం. అలా దర్శించిన వాడే జ్ఞాని అవుతాడు. తర్వాత శ్లోకం చెప్తూ 20వ శ్లోకం జ్ఞాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అంతటా ఉన్న పరమాత్మని ఈ ఆర్తులు, అర్థాత్తులు, ఈ జిజ్ఞాసువులు ఎందుకు దర్శించలేకపోతున్నారు? జ్ఞాని దర్శిస్తున్నాడు, బానే ఉంది. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ఎందుకు దర్శించలేకపోతున్నారు? మరి పరమాత్మ అంతటా ఉన్నాడని చెప్తున్నారు కదా. వాసుదేవ సర్వమితి, వాసుదేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. చూసే నేను వాసుదేవుడే, ఆ చూడబడే వస్తువులు, ఈ ప్రపంచం అంతా పరమాత్మే. మరి అలా ఎందుకు నేను తెలుసుకోలేకపోతున్నారు అంటే 20 చూడండి. కామైస్థైస్థై కృతజ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. వారి వారి కోరికల వల్ల జ్ఞానం హరించుకుపోగా తమ ప్రకృతి ప్రేరణ వల్ల ఆయా నియమాలను పాటిస్తూ ఇతర దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు. అన్య దేవత ఆరాధన.
మరి ద్వాపర యుగంలో ఇన్ని రకాల మతాలున్నాయా? ఇన్ని రకాల దేవతలు ఉన్నారా? ద్వాపర యుగంలో మతాలు లేవు, కానీ అనేక మంది దేవతలు ఉన్నారు. వివరించుకుంటే మనకి బాగా అవగాహన వస్తుంది. జ్ఞానులు ఎలాంటి వాళ్ళంటే దీపస్తంభం లాంటి వాళ్ళు. చీకట్లో ప్రయాణం చేసేవాడికి దీపస్తంభం ఎంత అవసరమో, అలాగే అజ్ఞానంలో జీవించేవాడికి జ్ఞానులు కూడా ఎంతో అవసరం. ఎందుకంటే తను తెలుసుకున్న దాన్ని ఇతరులకు చెప్పేవాడు జ్ఞాని. తను ఏదైతే అనుభూతి పొందుతాడో దాన్ని అందరికీ తెలియజేస్తాడు. కాకపోతే మనం గ్రహిస్తామా లేదా అన్నది మనలో ఉంది. అయితే జ్ఞానులు కావటం తేలిక, కష్టమా? అంత తేలిక కాదు, చాలా చాలా కష్టమే. ఎందువల్లంటే వారి వారి కోరికల కారణంగా జ్ఞానం హరించబడుతుంది. అందుకే అందరూ జ్ఞానులు కాలేకపోతున్నారు. అసలు జ్ఞానులు ఎందుకు కాలేకపోతున్నారు? అందరూ, ప్రతి ఒక్కళ్ళు జ్ఞానులు కావచ్చు కదా, పరమాత్మ అన్ని చెప్పేస్తున్నాడు కదా. అంటే వాళ్ళ వాళ్ళ కోరికల కారణంగా వాళ్ళు వాళ్ళలోని జ్ఞానం హరించబడుతుంది. అందుకే జ్ఞానులు కాలేకపోతున్నారు. మరి కోరికలు ఎలా కలుగుతున్నాయి? రకరకాల కోరికలు ఒకటి తీరితే మరొకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని పైన ఒకటి, ఒకదాని కింద ఒకటి, అలా రకరకాల కోరికలు వారి వారి జన్మాంతర సంస్కారాల వల్ల, అంటే పూర్వజన్మ వాసనల వల్ల, పూర్వజన్మలో చేసిన సంకల్పాలు, వాటి వల్ల, కర్మల వల్ల కొన్ని వాసనలు గాఢంగా ముద్రించబడి స్వభావంగా మారిపోతాయి. ఈ విషయం ఎప్పుడు చెప్పుకుంటాం. గత జన్మల్లో మనం చేసిన సంకల్పాలు, ఆలోచనలు, భావనలు అవన్నీ ముద్రలుగా మన లోపల భావించి అక్కడ ఉండి తిరిగి వచ్చే జన్మకి అవే తెచ్చుకుంటాం. అవే వాసనలు. సరే, చేసిన కర్మలుంటాయి, వాటి ఫలితాలుంటాయి, అవి కర్మఫలాలుగా వస్తాయి. కానీ మనం ఆలోచించిన ఆలోచనలు, సంకల్పాలు, భావనలు, మనం ఎన్నో అనుకుంటూ ఉన్నాం, ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి బలంగా అనుకున్నాం, రాలేదు, నిరాశ పడిపోయాం. ఒక్కొక్కసారి బాగున్నాయి, మనం అనుకున్న దాంట్లో బాగానే వస్తాయి, అది కూడా ముద్రలు పడిపోయాయి. అంటే మంచి చెడు రెండు వాసనలు వస్తాయి మనలోకి. మనం అనుకుంటాం కేవలం చెడువే అనుకుంటాం, రెండు ఉంటాయి, మంచివి చెడు. ఆ వచ్చిన దాన్ని బట్టే అతని స్వభావం తర్వాత జన్మలో స్వభావంగా మారిపోతుంది, ఆ స్వభావంగా వస్తుంది. ఆ స్వభావం వల్లే తనలో కోరికలు కలుగుతాయి. వాటిని నెరవేర్చుకోవటానికి, కర్మరంగంలో దిగటానికి మన చిత్తం ప్రశాంతతగా ఉండాలి. కానీ చిత్తం ఎక్కడుంటుంది ప్రశాంతత? మనసు ఎప్పుడూ పరుగులే. ఆ ప్రశాంతత కోల్పోతుంది, ఉండదు. జ్ఞానానికి దూరం అవుతుంది. తాను నేర్చుకునే ఈ జ్ఞానానికి కోరికల వల్లే ప్రశాంతమైన చిత్తం లేక, మనసు లేక అలజళ్ళు, రకరకాల అవి కావాలి, ఇవి కావాలి, అది కావాలి. చూడండి, ప్రతి మనిషి అందరూ ఒక్కటే కోరుకుంటారా? జిహ్మకో రుచి, బుద్ధికో బుర్రెకో బుద్ధి, జిహ్మకో రుచి అంటారు మన పెద్దవాళ్ళు. అంటే అర్థం ఏంటి? ఎవరి కోరికలు వాళ్ళవే. ఒకళ్ళకి ఒక వస్తువు చూస్తే అది కావాలి అనిపిస్తుంది, ఇంకోళ్ళు చూస్తే అది, అదే వేరొకరికి అది చూస్తే అబ్బే చీ ఇలాంటివా, నాకు అదేమిటి, వీళ్ళకి అసహ్యం ఏంటి, వాళ్ళకి ఇష్టం ఏంటి? అందరూ ఒక్కదాన్ని ఎందుకు కోరుకోరు? డబ్బును కాదు, డబ్బుని ఆస్తులు అవి కాదు, చిన్న చిన్న విషయాలు. ఒక రంగు బట్ట చూడగానే, అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉంటారు, ఒక రంగు డ్రెస్ చూడగానే అందులో చిన్నపిల్లకి అబ్బా ఎంత బాగుందో, నేను ఎన్నాళ్ళ నుంచో ఇలాంటి దానికోసం ఎదురు చూస్తున్నానంటుంది. పెద్ద పిల్లడి చిచ్చి అదేం రంగు, అసలు ఆ డ్రెస్ ఏమైనా బాగుందా, ఛీ అది వేసుకుంటే నేను అసహ్యంగా ఉంటుంది, రోడ్డు చేద్దానిలా ఉంటావు నువ్వు అని ఇంకో చెడ్డమాట కూడా వదులుతుంది. నువ్వు ఎంత అసహ్యంగా. మరి ఈ అమ్మాయికి ఇష్టం ఎందుకు అయింది, ఆ అమ్మాయికి అసహ్యం ఎందుకు కలిగింది? అంటే ఎవరి స్వభావం వారిదే. ఇక్కడ అది మనం గుర్తించాల్సింది. మన బిడ్డల్లోనే మనం చూస్తే ఎవరి స్వభావం వాళ్ళదే. మన అక్క చెల్లెళ్ళం, అన్నదమ్ములం, తల్లిదండ్రులకి మన తోబుట్టువులం మనం. కానీ అందరం ఒకే స్వభావాన్ని కలిగి ఉండం కదా. ఎందువల్ల ఉండట్లేదు? వీళ్ళని ఆసరాగా చేసుకుని మనం పుట్టాం తప్ప, గత జన్మల్లో ఎవరి డ్యూటీ ఎవరి ఆ అనుభవాలు వాళ్ళవి. ఇక్కడ కలిసి పుట్టాం. కలిసి పుట్టడం అంటే ఒక తల్లిదండ్రులకి మనం ఒక కుటుంబంలో జన్మించాం. అందుకని ఇక్కడ అన్నదమ్ములమేమో కానీ గత జన్మ వరకు వెళ్ళామంటే ఎప్పుడు అంతకుముందు ఎక్కడ ఎక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళము
అప్పుడు అన్నదమ్ములం కాదు కదా, ఇప్పుడు తల్లి బిడ్డలం కాదు కదా. అందుకని ఎవరి స్వభావం వాళ్ళకు ఇలా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకు వాళ్ళకి ఇష్టం ఉండట్లా, నాకు ఇష్టమైంది వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉండదు, నేను చాలా ఇష్టంగా తింటున్నాను మీకెందుకు ఇష్టం ఉండదు అని గబుక్కులు అనేస్తూ ఉంటాం. ఎవరి నోటి రుచి వాళ్ళది. చిఫ్మకో రుచి, ఒకే రుచి అందరికీ నచ్చదు. పనసపట్టు కూర వండితే కొంతమంది చాలా ఇష్టంగా చాలా మంది తింటారు, కొంతమంది బే చిచి నాకు నచ్చదంట. అదేంటి అంత అద్భుతమైన కూర వద్దంటావా, నీకు అద్భుతంగానే అవతల వాళ్ళకి అద్భుతం కాదుగా, నీకు అద్భుతం ఏదో నువ్వు తిను అంటే ఉదాహరణ చెప్తుంది. అలా ఓ పనసపండు ఉంది, పోనీ పనసపండే ఎక్కువ మంది తొనలు చాలా ఇష్టంగా తింటారు, కొంతమందికి ఆ వాసన పడదు, అది నచ్చదు. నచ్చదని మనం వాళ్ళ మీద దెబ్బలాడతామా, నచ్చినా నచ్చకపోయినా తినాల్సిందే మనం తెచ్చుకున్నాం కాబట్టి ఇవన్నీ, అలా ఏమీ ఉండదు. నిజంగా మనం వాళ్ళని బలవంతం చేసే కంటే వదిలేస్తే ఎప్పటికో ఎప్పుడు ఒకలా ఉండరు. చిన్న వయసులో పిల్లలు కొన్ని తినరు, కాకరకాయ చిన్న వయసులో తినరు, అందరూ చిరాకు పడతారు, మాకొద్దు కాకరకాయ వద్దు, చిచ్చి ఆకుకూర వద్దు. అదే పెద్ద వయసు అయ్యో 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కాకరకాయ ఏంటి ఏం చేసి పెడితే అది. అంటే తినటం ఒకటే కాదు, వాళ్ళవి కూడా అవి కూడా మారిపోతూ ఉంది. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ ఒకలా ఉండదు. ఎప్పుడో ఒకసారి వాడికి నచ్చలేదు, ఇంకెప్పుడూ నచ్చదు అనే ఆ భావన ఉండదు. ఇంకొకసారి ఎప్పుడో అది బాగుంది, ఓ బాగుంది, నేనే ఇంతకాలం ఇది బాగాలేదని వదిలేశాను, అలా మార్పు చెందుతుంది. అందుకని వాళ్ళని బలవంతాన్ని మనం మార్చటం కాదు. ఎందుకెంత చెప్పుకోవటము, స్వభావం. మనం ఒక కుటుంబంలోని సభ్యులకే స్వభావం అందరిది ఒకలా ఉండదు, ఎవరి స్వభావం వాళ్ళదే. ప్రతి ఒక్కరి స్వభావాన్ని మనం గుర్తించాలి, గౌరవించాలి. మనది మనమే గుర్తించట్లేదు, మనది మనమే గౌరవించుకోవట్లేదు, ఇతరులను మనమేం గౌరవిస్తాం. కానీ మనల్ని మనం గుర్తించుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి. ఇతరులను కూడా, ఇతరులు అంటే ఎవరో కాదు, నేను తప్ప అందరూ, ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, అందరూ, వాళ్ళని కూడా మనం వాళ్ళ యొక్క స్వభావాన్ని గుర్తించాలి, గౌరవించాలి. అలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇంకా మన మధ్య ఇంకా ఏ గొడవలు ఉండవు. ముందు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మన అంతా దేనికి ఈ ప్రయత్నాలన్నీ దేనికి చేస్తున్నాం, ప్రశాంతమైన మనస్సు. ఆ ప్రశాంతమైన మనస్సు ఉన్నప్పుడే ఏ శాస్త్రమైనా చెప్తే వినపడుతుంది, చెవులోకి వెళ్తుంది, చెవులోకి వెళ్ళింది మనసులో ప్రింట్ అవుతుంది, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాం, దానిలో సాధనలు చేస్తాం. మరి ఎక్కడికే వెళ్ళకపోతే, మనసు అలజళ్ళు సృష్టిస్తూ వినకపోతే, అది గుర్తు చేసుకోకపోతే, గుర్తుంచుకోకపోతే ఇంకేం సాధనలు చేస్తాం మనం, విని ప్రయోజనం ఏముంది. ముందు మనసుని ప్రశాంతత పరుచుకోవడానికే ఈ సాధన. అంటే భగవంతుని వైపు తిరిగిన వారు కూడా ఆత్మజ్ఞానులు కాలేకపోవటానికి కారణం ఏంటి అంటే వాళ్ళలోని కోరికలు. ఆ కోరికలు వాళ్ళ కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవటానికి వాళ్ళు ఆయా దేవతా రూపాలని నియమంతో అర్చిస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. విఘ్నాలు కలగకుండా ఉండటానికి విఘ్నేశ్వరుడు, చదువు బాగా రావాలని సరస్వతీదేవి, ధన సంపదలు వృద్ధి చెందాలని లక్ష్మీదేవి, కష్టాలు తొలగిపోవాలని వెంకటేశ్వర స్వామిని, భూత ప్రేత పిశాచాలు దరిచేరకుండా ఉండాలని ఆంజనేయ స్వామిని, వివాహ సమయంలో కన్యలు గౌరీదేవిని, ఇలా అనేక మంది అనేక రకాల కోరికలతో ఆ దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేయొద్దనట్లా, ముందు ఏంటో వివరంగా తెలుసుకుందాం, తర్వాత అసలు వీటిలో ఆంతర్యాన్ని లోపలికి వెళ్దాం. ఒక్కొక్క దేవతను ఎలా పూజించాలో కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు ఉంటాయి. ఆ నియమాలని అనుసరించి పూజలు చేస్తూ ఉంటారు. ఇదంతా కోరికల ప్రభావం వల్ల. అలాంటి వాళ్ళకి దూరదృష్టి లేదు, తన కోరిక తీర్చుతుందా లేదా అనే తప్ప దూరదృష్టి అస్సలు ఉండదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కోరికలు తీరటమే ప్రధానం. దీనికి ఒక ఉపమానం చెప్తున్నారు. ఒకసారి శ్రీశైలం వెళ్తే అక్కడికి ఒక భార్యాభర్తల జంట వచ్చింది. వాళ్ళకి వివాహమై 16 సంవత్సరాలు అయిందిట, సంతానం లేదు. మొదట్లో ఆయన తిరుపతి దేవుడికి, వెంకటేశ్వర స్వామికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆయన నుంచి ఏ సమాధానం రాలేదు.
ఒకటి రెండు కాదు, వరుసగా 6 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా తిరుపతి వెళ్ళటం మొదలు పెట్టారు. స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి సంతానం కలగలేదు, వాళ్ళ కోరిక తీరలేదు, ఏ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అబ్బో ఆయన చాలా పెద్ద దేవుడు, జనం ఆయన దగ్గరికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు, అందరికీ ఏవేవో కోరికలు ఉంటాయి, అంత రద్దీలో మేము ఆయన దృష్టిలో పడలేదనుకుంటా. ఇంతమంది జనాభా రకరకాల కోరికలు కోరుతుంటే అవన్నీ తీర్చాలి కదా, అందులో పడిపోయి మేము ఆయన దృష్టిలో పడలేదు, అందుకే మా కోరిక తీరలేదు. చూడండి ఎలా సరిపెట్టుకుంటారో. అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక దేవుడు కాదని ఇంకొకటి, ఇంకొకటి కాదని ఇంకొకటి ఎలా వెళ్తున్నారో ఉదాహరణకు అనమాట. జనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు, అందుకే అందరికీ ఏవేవో కోరికలు ఉంటాయి. మరి అంత రద్దీ కాబట్టే మేము ఆయన దృష్టిలో పడి ఉండకపోవచ్చు, అందుకే మా మొర ఆలకించలేదేమో. ఇక్కడ జనం ఈ శ్రీశైలంలో తిరుపతి అంత జనం ఎక్కువ ఉండరు కదా, ఫస్ట్ పలచగానే ఉంటారు. మేము ఈ మల్లన్న దృష్టిలో పడకపోతామా, వాళ్ళే ఆయన ఎలాగూ తీర్చలేకపోయాడు, ఈయనైనా తీరుస్తాడేమో, మల్లన్న మా కోరికలు తీరుస్తాడేమో అనుకుంటూ మా కోరిక నెరవేరిపోతుందా అని ఈ సంవత్సరం అటు తిరుపతి వెళ్లకుండా ఇటు శ్రీశైలం వచ్చేసాం అని చెప్పారు. ఇలా కోరికలు తీరటం కోసం దేవతలను మార్చుకుంటూ వస్తున్నారు, దానివల్ల కలగవలసిన ప్రయోజనం కలగదు. వాళ్ళ ప్రారంధంలో సంతాన యోగం ఉంటే కలగచ్చునేమో కానీ మరి ఆ యోగం లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కలగకపోవచ్చు. కానీ భగవంతుడికి దగ్గర మాత్రం అవ్వలేదు. ఇన్ని దేవుళ్ళు మారుస్తుంటే ఏ దేవుళ్ళు దగ్గర అవుతారు, దగ్గర మాత్రం జరగదు. ఎందుకంటే దృష్టి కోరికల మీదే కానీ భగవంతుడి మీద లేదు. దృష్టి పరమాత్మ మీద ఉంటే నీ కోరిక తీరినా తీరకపోయినా వదిలిపెట్టవు. మరెలా కోరిక ఉన్నప్పటికీ భగవంతుడంటే ఎవరో ఏమిటో యథార్థంగా తెలుసుకోవాలి, భగవత్ తత్వాన్ని కొంచెమైనా తెలియాలి. అలా కాకుండా ఎవరు మా కోరిక తీరిస్తే అతనే దేవుడు, ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఇంకొక ఆయన అనుకుంటూ తిరిగితే మరి అతను నిజమైన భక్తుడా? అలా తిరిగే వాళ్ళందరూ భక్తులు అవుతారా? అసలు భక్తుడే కాదు. భగవంతుడు అనేవాడు మనం ఇచ్చే ముడుపులు నైవేద్యాలు తీసుకుని మన కోరికలు తీర్చేవాడు అనే భావాన్ని మన మనసులోంచి తొలగించుకోవాలి. నేను కొబ్బరికాయలు కొడుతున్నాను కాబట్టే ఆయన నా కోరికలు తీరుస్తాడు, నేను హుండీలో 10,000 రూపాయలు వేస్తానన్నాను కాబట్టే నా కోరిక తీరింది. అది ఎంత పిచ్చి మొహాలమో. అది పరమాత్మకి మనమిచ్చే మొక్కుబళ్ళు కాదు, పరమాత్మకి మనమిచ్చే ముడుపులు కాదు. ఆయన పట్ల మనకున్న విశ్వాసమే మన కోరికలు తీరుస్తోందేమో కానీ మనమిచ్చే ముడుపులు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు ఆ 10,000 ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పరమాత్మ ఇస్తేనే వచ్చాయి. నువ్వు ఇస్తానన్న 10,000 ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు ఎక్కడే దేవుడికి తెలియకుండా, పరమాత్మకు తెలియకుండా దాచుకుని ఎక్కడి నుంచి అని తెచ్చుకున్నావా? ఎక్కడ లేడు పరమాత్మ. అందుకని ఎక్కడిదో కాదు, పరమాత్మ నీకిచ్చిందే. కానీ నీకు ఆ భావనే లేదే, ఇది నేను సంపాదించుకున్నా, నా సంపాదనలోంచి ఇంత డబ్బు తీసి నీకు ఇస్తాను, నా పని నాకు చేసుకో. అలా అంటూ భగవంతుని యథార్థ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎలా అంటే పెద్దల ద్వారా, మన కుటుంబంలోని పెద్దల ద్వారా, ఇంకా గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకొని భగవంతుణ్ణి సంపూర్ణ శరణాగతితో ఆశ్రయించాలి. అసలు భగవంతుడు ఎవరు, ఆయన తత్వం ఏమిటి, ఇదంతా పెద్దల ద్వారా, గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా, అలాగే శాస్త్రాల ద్వారా మనం తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాలి, తెలుసుకుని అప్పుడు సంపూర్ణ శరణాగతితో ఆశ్రయించాలి. రూపం ఏదైనా దృష్టి మాత్రం ఒక్కటే అయిన పరమాత్మ మీద నిలపాలి. నీకు పరమాత్మల ప్రతీకల్లోని రూపాలు కాదు ముఖ్యం. ప్రతీక అంటే విగ్రహం కావచ్చు, పటం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రూపం మీద దృష్టి పెట్టుకోకు, అందులో ఉన్నది పరమాత్మే అనే భావనతో నువ్వు చెయ్యి, రూపాన్ని మాత్రం కాదు. అలా నువ్వు ఎప్పుడైతే కోరికలు అలలలా వస్తూనే ఉంటాయి,
ఆ పరమాత్మ రూపం మీద కాకుండా పరమాత్మ తత్వం మీద మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు అలలలుగా కోరికలు వస్తూ ఉంటాయి. భగవంతుడిపై నిజమైన భక్తి కలిగి ఉన్నప్పుడు, నిజంగటి భక్తి మనకుంటే ఆ కోరికల్లో కొన్ని అల చూడండి, అన్ని అలలు పెద్ద అలలన్నీ ఒడ్డును కొట్టుకురావు, మధ్యలో కొన్ని అలలు వెనక్కి వెళ్ళిపోతుంది. సముద్రంలో పైనుంచి పెద్ద అల వస్తుంది, దాని మధ్యలో ఇంకొక అల ఏదో అడ్డం కొడుతుంది, అది అక్కడే దిగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, అంటే అక్కడి నుంచి అలా కలిసిపోతుంది, దాంతో పాటు కలిసిపోతుంది. అలా ఈ కోరికలనే అలలు పరమాత్మని నువ్వు ఎప్పుడైతే శరణాగతి పొందుతావో, నమ్ముతావో, అప్పుడు నీలోని కోరికలు వాటంతటవి కొన్ని తొలగిపోతూ ఉంటాయి. వాటంతట అవే తొలగిపోతాయి. అయ్యో నాకు ఇన్ని అనుకున్నాను, మర్చిపోయాను అనుకుంటూ ఉంటాం మనం. నాకు అది కావాలనుకున్నాను, ఏంటి మళ్ళీ మర్చిపోయానేంటి? ఎందుకు మర్చిపోయావు నువ్వు? పరమాత్మ అనుగ్రహం నీ మీద ఉంటే ఆ పిచ్చి కోరికలన్నీ నీలోంచి ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నీకు పరమాత్మ పట్ల నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అలా సంపూర్ణ శరణాగతి ఉండాలి. అప్పుడు మనలోంచి అక్కర్లేనివన్నీ తొలగిపోతాయి. ఆత్మజ్ఞానం కోసం సాధన చేస్తున్నప్పుడు అనేక కోరికలు కొన్ని తీరిపోతూ ఉంటాయి, కొన్ని తొలగిపోతూ ఉంటాయి. అవసరమైనవి తీరిపోతూ ఉంటాయి, అక్కర్లేనివి వదిలిపోతూ ఉంటాయి. అది ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటి? నువ్వు పరమాత్మ మీద దృష్టితో, నేను ఆత్మని, ఈ దేహం నేను తెచ్చుకున్నది, దీనికి కావలసిన శక్తిని ఇచ్చేది నేనే, ఆ ప్రకాశాన్ని ఇచ్చేది నేనే, ఆ జీవాన్ని ఇచ్చేది నేనే, నా నుంచి శక్తిని తీసుకునే, చైతన్యాన్ని తీసుకునే ఈ దేహంలోని ప్రతి అవయవం కూడా పనిచేస్తోంది, అది నా వాటి నుంచి ఇచ్చి, అంతేగాని ఇది నేను కాదు అని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని, నేను ఆత్మని తప్ప నేను దేహాన్ని కాదు అనే సాధనలు నువ్వు చేస్తున్నప్పుడు కొన్ని తీరిపోతూ ఉంటాయి కోరికలు, కొన్ని వీగిపోతూ ఉంటాయి. వీగిపోవటం అంటే వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని జారిపోతూ ఉంటాయి, కొన్ని కోరికలు బలంగా నాటుకుని ఉంటాయి. వాటితో మనసు తాదాత్మ్యం చెందినప్పుడు కొన్ని కోరికలు చాలా బలంగా ఉంటాయి, అప్పుడు మనసు గట్టిగా పట్టేసుకుంటుంది వాటిని. అలా తాదాత్మ్యం చెందినప్పుడు పదే పదే మనస్సు అటువైపే లాగుతూ ఉంటుంది. నువ్వు పరమాత్మ వైపు వెళ్ళాలన్నా మనసు అటు లాగుతున్నప్పుడు కాసేపు, కాసేపే కదా దేవుడిని ఏమైపోతాం, ఎక్కడికైనా వెళ్ళిపోతామా ఏంటి అని మనకి మనమే చెప్పుకుని అటువైపు పరుగులు పెడుతూ ఉంటాం. అలా తనకి తెలియకుండానే ఆ కోరికలను తననాడించే శక్తిని ఇస్తున్నాడు మానవుడు. కోరికలనే కోతికి తన్నేసి కట్టుకున్నాడు, ఇంకా కోతి మనల్ని ఆడిస్తుంది. మనల్ని ఆడించే శక్తి కోరికలకు ఎలా వచ్చింది? మనల్ని ఎందుకు ఆడిస్తుంది కోరికలు అంటే, మనం ఆ శక్తి దానికే ఇచ్చేసాం. పరమాత్మ పరమాత్మ అనుకుంటూ, భగవానుడి గురించి తెలుసుకుంటూ తెలుసుకుంటూ కూడా ఆ కోరికలకి మనసు ఇచ్చేసాం. ఆ మనసు బయటికి అటు వెళ్ళిపోయింది, ఇంక దాని మీద బలంగా ముద్రపడి ఉంది. ఉండు, అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడికి వెళ్దాంలే, గుళ్ళోకి లేకపోతే మనం వినే క్లాస్కి వెళ్దాంలే అని ఏం చేస్తుందంటే కాళ్ళు అటువైపు వెళ్తాయి, మనసు వెళ్ళిన వైపే కాళ్ళు వెళ్తాయి. ఆ కాళ్ళు అటు వెళ్ళాయి అంటే ఇటు వెళ్ళవలసిన పరమాత్మ వైపు ఆగిపోయింది. ఆ శక్తి వేటికి ఇచ్చాం మనం? ఆ పిలక ఏమిచ్చాము? మన పిలక తీసుకెళ్లి కోరికల చేతిలో పెట్టాం, అది ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది. అదే ఇక్కడ అవగాహన చేసుకోండి. పదే పదే మనసు అటువైపే లాగుతూ ఉంటుంది. మనకి తెలియకుండానే ఆ కోరికలకు తన నాడించే శక్తిని ఇస్తున్నాడు మానవుడు. కోరికల వలలో పడిపోయి దాంట్లో ఆ శక్తి కోరికలకే ఇస్తున్నాడు, అప్పుడు పతనం అవుతున్నాడు. అలా కాకుండా విషయ సుఖాలలో ఇవి అన్ని నిస్సారమే. ఇప్పుడు నేను ఇటువైపు తిరిగానంటే మళ్ళీ నన్ను నేను కుదుర్చుకోవటం చాలా కష్టం, ఇవన్నీ నిరర్ధకం అని తెలుసుకుని వాటి పట్ల వైరాగ్యాన్ని పెంపొందించుకుంటూ, ఎప్పుడు చూసినా వైరాగ్యం అంటారు ఏంటండి? మనకు అవసరమైంది అది. ఎందుకంటే ఇన్ని జన్మలుగా ఏ వైరాగ్యం లేకుండా మన ఇష్టం వచ్చినట్టు కోరికల మీద కూర్చుని స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆ వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పటి వరకు పరమాత్మకు దూరం అయ్యాం. పరమాత్మకు దగ్గర అవ్వాలంటే వీటిని వదిలిపెట్టాలి. తప్పనిసరిగా వైరాగ్యం తప్పదు. అదే త్యాగం అంటే.
త్యాగం అంటే ఏం లేదు. నీకు కావలసిన దాన్ని చాలు, నాకు ఇంతకాలం అనుభవించాను, చాలా చాలా హాయిగా తృప్తిగా అనుభవించాను, చాలా బాగుంది, నాకు చాలు అనే తృప్తే నిన్ను ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ ఇది కూడా చూద్దాం, ఈసారి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాంలే. దేవుడు ఎక్కడికి పోతాడు? ఎక్కడికే వెళ్ళడు. మనం రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ముందు ఇవి చూద్దాం, తర్వాత ఈ ముందు ఎగ్జిబిషన్ లోకి వెళ్ళొద్దాం, ఆ తర్వాత గుడిలోకో లేకపోతే మనం నేర్చుకునేవో తర్వాత చూద్దాం. మన మనస్సుని ప్రపంచం వైపు పరుగులు పెట్టామా, పరమాత్మకి దూరం అయిపోతాం. అది ఎక్కువ సార్లు గుర్తు పెట్టుకోవాల్సింది. నేను ఎటు తిరుగుతున్నాను, బాగా అనుభవించాం, అన్ని చేసాం, చాలు. ఇప్పుడు చిన్న వయసులో మనం బొమ్మలతో ఆడుకోవాలి, కానీ ఆ రోజుల్లో బొమ్మలు మనకి కొనిచ్చేవాళ్ళు లేరు. ఇంటి పరిస్థితి ప్రకారం ఆ రోజుల్లో మనకి ఎవ్వరికి కూడా ఇంట్లో ఒక బొమ్మ కొనటానికే కష్టమైతే 6 డజన్ మంది పిల్లలు ఉన్న మన ఇంట్లో ఎన్ని బొమ్మలు కొంటారు? కొనలేదు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యాం, మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి బొమ్మలు కొంటున్నాం కదా అని వాటితో ఆడుకుంటూ కూర్చుంటున్నావా? ఆ బొమ్మలు నేను చిన్నప్పుడు ఆడుకోలేదు, ఇప్పుడు గుర్రం ఎక్కుతాను, ఆ బొమ్మ ఏనుగు ఎక్కుతాను అని వాటితో ఆడుకుంటున్నావా? అంటే మరి ఎందుకు వదులుకుంటున్నావు? అసలు వాటి పట్ల మనకి ఎందుకు దృష్టి ఉండట్లేదు? ఎప్పుడైనా ఆలోచించామా? ఆ వయసుకు అది సరిపోయింది, ఆ వయసులో అవి తేలలేదు, ఇప్పుడు నాకు అక్కర్లేదు. ఆ వయసులో నాకు అప్పుడు తీరలేదు, ఇప్పుడు పిల్లలు ఆడుకుంటే అది చూస్తే చాలు, నాకు తృప్తి కలుగుతుంది. అలా మనం ప్రతి దాని పట్ల కూడా చిన్న వయసులో మనకి తీరని కోరికలు, పిల్లలు అలా ఆడుకుంటున్నా వాళ్ళ చూసి మనం తృప్తి పడతాం కదా, చాలు. అలా మన జీవితం పట్ల తృప్తిని మనం నేర్చుకోవాలి. ముందు తృప్తితో మొదలు పెడితే తర్వాత సంతృప్తి వరకు వెళ్తాం. తృప్తే లేకపోతే ఇంకా పరుగులు పెడితే తృప్తి రాదు, పరుగు పెడితే అసంతృప్తి. చాలు, బాగుంది, ఎంత బాగుందో, చాలు, నాకు ఇంకేం వద్దు, ఉన్నవి చాలు అని ఎప్పుడైతే మనసు సంతోషపడుతుందో అక్కడికి ఆపేసుకుంటుంది. అతృప్తి అనేది మొదలైతే అదే త్యాగం అంటే. త్యాగం అంటే ఏది? అది వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే ఏదో మీదకొచ్చి పడిపోయేది కాదు, ఇల్లు వాకిళ్ళు వదిలేసి వెళ్ళిపోయేది కాదు. మనం తినే ఆహారం తప్పకుండా అదే తింటాం. మన శరీర ఆరోగ్యాన్ని బట్టి ఆహారాన్ని తీసుకుంటున్నాం. వయసు పెరిగే కొలది ఏమవుతుంది? అన్ని తింటే పడదు. పడని వస్తువులు తిని అనారోగ్యం తెచ్చుకుందామా, పెంచుకుందామా? ఉన్నదాన్ని వదిలిపెట్టట్లేదా? అలాగే ఇప్పుడు వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ముందు నా దేహం కూడా బాగుపడుతుంది. లేకపోతే వాటి పట్ల వెంపర్లాడుతూ నేనేం చేస్తున్నాను, తినకూడని వాటిని అన్ని తినేస్తున్నాను. వైరాగ్యం అత్యంత అవసరం. అంటే చిన్న చిన్న వాటిని ఇలా మనం గమనించుకోవాలి. ఇక్కడ వైరాగ్యం అనే మాట వినంగానే భయపడిపోయి క్లాసులు బానేయటం కాదు. ఇంతకుముందు ఎవరో చెప్పేవారనమాట, అమ్మో భగవద్గీత క్లాసులకు వస్తే అన్ని వదిలిపెట్టాలి, వైరాగ్యం వస్తుంది అన్నారు. నాకు వైరాగ్యం వచ్చి ఏం చెయ్యాలి? నాకు బోల్డ్ వయసు ఉంది, ఇంకాను బోల్డ్ అనుభవించాలి, ఇప్పుడు వైరాగ్యం వస్తే నేనేమైపోతాను అని క్లాసులకు రావడం ఎక్కువ. మనల్ని మనం గమనించుకోవటమే ఇక్కడ. అవి మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి, తొలగిపోతూ ఉంటాయి. మనం దేన్ని పట్టుకుంటామో అక్కర్లేని వదిలిపోతూ అంటూ అలా సంపాదించుకుంటూ లభించిన వాటిని భగవత్ ప్రసాదంగా, వైరాగ్యం వచ్చిన తర్వాత మనకి ఏది వచ్చినా ప్రతి దాన్ని పరమాత్మకి సమర్పణ చేసుకుని భగవత్ ప్రసాదంగా భావిస్తూ లభించని వాటిని మనసులో నుంచి తొలగించుకుంటూ, దొరకలేదు అనుకున్నది లభించలేదు, ఓకే, నాకు అక్కర్లేదేమో అందుకే భగవానుడు ఇవ్వలేదు, నాకు కావలసి వస్తే ఆయనే ఇస్తాడు కదా. ఇప్పుడు నాకు అవసరమైనది అయితే ప్రతిదీ పరమాత్మ ఇస్తున్నాడు కదా, నాకు అక్కర్లేదు కాబట్టి ఇవ్వలేదు. చూడండి ఇప్పుడు మనసు ఏమవుతుంది? తేలికవుతుంది. మనసు తేలికవుతుంది. నేను వెంపర్లాడుతున్నాను, అది నాకు రావట్లేదు. రావట్లేదంటే ఓహో నాకు అక్కర్లేదు, అందుకే భగవానుడు నీకు వద్దయ్యా బాబు ఇంక వెంపర్లాడటం ఆపు అని ఇవ్వట్లేదు. ఓకే, ఇది కూడా బాగుంది, భగవానుడు తెలుసు కదా నాకేం కావాలో, పరమాత్మకి తెలుసు కదా అని అక్కడితో దాన్ని ఏం చేయాలంటే వదిలేయాలి.
కొంతకాలం అయిన తర్వాత అది నీకు అవసరమైతే తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆ ప్రయత్నం వృధా పోదు. ఎప్పుడు ఏది రావాలో నువ్వు ప్రయత్నం చేసి వదిలేయి, పరమాత్మకు వదిలేయి. రావాల్సిన టైంలో అది వస్తుంది. ఇప్పుడు నీకు అది అవసరం లేదు, నీకు అవసరానికి ఇంకొంత సమయం ఉంది. ఇప్పుడు నీ దానంతట అదే నీ దగ్గరికి వస్తుంది. ఎందుకు వచ్చింది? మనం అప్పటికే ఆల్రెడీ ప్రయత్నం చేసి పరమాత్మకి వదిలిపెట్టేసాం. మనం వదల్లా, పరమాత్మకి. ఓహో, ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు అందుకే రాలేదు, నాకు అవసరం ఉంటే నువ్వే ఇస్తావు కదా అయ్యా, నీకే సమర్పణ చేసేస్తున్నాను. ఆ చిన్న మాట మనల్ని ఏం చేస్తుంది? వెనక్కి వచ్చి బాధపడే స్థితిని పోగొడుతుంది. చూడండి, ఎన్ని ఎన్ని పరమాత్మ భగవానుడికి ఏంటి అవసరం అండి మనల్ని ఎంత బాగు చేయటానికి? నాకు ఒక్కొక్కసారి ఇవన్నీ వింటుంటే అనిపిస్తుంది, పరమాత్మకి మన మీద ఎంత ప్రేమ, భగవంతుడికి ఎంత ప్రేమ. నన్ను పిచ్చిదాల్లా ఇంత మూఢంగా మూర్ఖంగా ఇదే కావాలని పెంకితనంగా ఉన్న నన్ను, వద్దు నాన్న, ఒకసారి తింటే తేడా చేస్తుందని అమ్మ ఎలా మెల్లగా పిల్లల్ని ఏమారుస్తుందో, భగవానుడు మనల్ని పరమాత్మ వైపు ఎలా తిప్పుతున్నాడో చూడండి. అసలు భగవద్గీత మనకి అందరికీ అత్యంత అవసరం అంటే మరి అవసరం కాదా? ప్రతి ఒక్కళ్ళకి, శ్వాస ఉన్న ప్రతి ఒక్కళ్ళకి భగవద్గీత అవసరం కదా. మరి ఇది మనకు అవగాహనలో ఉందా? అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళకి భగవద్గీత ఎందుకు అవసరం అంటే, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, నాకు అక్కర్లేనివన్నీ తీసి అవతల పడేసి నన్ను నేను ఉద్ధరించుకోవడానికి భగవద్గీత అంత అవసరం. అలా భగవత్ ప్రసాదంగా భావించి అనుభవిస్తూ, లభించిన వాటిని మనసులో, లభించని వాటిని మనసులో నుంచి తొలగించుకుంటూ, మనసును నిర్మలం చేసుకుని పరమాత్మ వైపు తిరిగితే, జ్ఞానాన్ని కప్పిన పొరలు, ఏమిటా పొరలు? కోరికల పొరలు. మన జ్ఞానాన్ని కోరికలనే పొరలు కప్పేసి ఆ పొరలు తొలగిపోతాయి. సమర్పణ చేయటమే నువ్వు చేసేది, నువ్వేం చేయొద్దు, భగవానుడికి సమర్పించే. నీ కోరికల పొరలు తొలగిపోతాయి, సత్య మార్గాన్ని అన్వేషించే వీలవుతుంది. కోరికలు ఎక్కువగా ఉంటే ప్రమాదమే. సామాన్లు ఎక్కువగా ఉంటే ఇంట్లో గాలి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇల్లంతా సామాన్. చిన్నప్పుడు మనకి 3 గదులు, చిన్న చిన్న ఇళ్లలో ఎవరు కట్టుకున్నా ఒక ఒక బెడ్రూము, హాలు, వంటిల్లు, వరండా. మన చిన్నప్పుడు అందరం అందులోనే ఉన్నాం. ఒకళ్ళమా ఇద్దరమా? కుటుంబం, ఉమ్మడి కుటుంబం. తాతగారు, నాయనమ్మ, పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు, అత్తలు అందరూ ఉండేవారు. మనము మన కుటుంబ సభ్యులం 5-6 మంది ఉండేవారు. వచ్చే పోయే చుట్టాలు రైల్వే ప్లాట్ఫామ్ లో ఉండేది. సరిపోలేదు ఆ రోజు ఇల్లు. అన్ని సామాన్లు ఉన్నాయి. సామాన్లు ఏమి లేవు. మంచాలు, ఒకటో రెండో కుర్చీలు ఉండేవి. చాపలు. ఎంత హాయిగా అరుగు మీద కూర్చునేవాళ్ళు, చక్కగా కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళం. ఎంత ఆనందంగా గడిపాము. ఇప్పుడు మన కోసం ఇల్లు కట్టుకోవట్ల, సామాన్ల కోసం ఇల్లు కట్టు. సౌకర్యాలు పెంచుకోవటం ఎందుకు అంటే సామాన్లను పెంచేసుకుంటున్నాం. ఆ చిన్న స్థలంలో అలా అలా తిరుగుతున్నాం. సామాను ఎక్కువగా ఉంటే ఇంట్లో వస్తువులు, మనలో కోరికలు తక్కువగా ఉండాలి. సాధకులకి ఎలా ఉండాలో తెలుసా? ఇంట్లో వస్తువులు తక్కువగా ఉండాలి, మనసులో కోరికలు కూడా తక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడే తృప్తి అనేది కలుగుతుంది. తృప్తి అనేది అప్పుడు మనకి కలుగుతుంది. ఇంట్లో సామాన్లు ఎక్కువగా ఉంటే గాలి తక్కువగా వస్తుంది, ప్రశాంతత తక్కువగా ఉంటుంది, ఆరోగ్యం కూడా తక్కువగానే ఉంటుంది. సామాన్లతో నిండిపోతే గాలి ఏమీ ఉండదు. అతిగా కోరికలున్న హృదయంలో ఉత్సాహం ఉండదు, జ్ఞానం ఉండదు, శాంతి కరుగవుతుంది. కోరికలు ఎక్కువైతే బరువు. మనమంతా బరువు పెరిగిపోవటం అంటే ఏంటో కాదు, శరీరం బరువు ఇది కాదు. కోరికల బరువు మూలాన నవ్వను కూడా నవ్వరండి. మాట్లాడేటప్పుడు మొహం అప్పుడు ఇలా పెట్టుకుని తుమ్మల్లో పొద్దుకూకినట్లే ఉంటుంది ఆ మొహం. ఒక మనిషిని చూసి నవ్వటం ఉండదు, సంతోషంగా మాట్లాడటం ఉండదు, పంచుకోవటం ఉండదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారు వీళ్ళు. ఎందుకుని? అతిగా కోరికలు. అది లేదు, ఇది లేదు, ఇంకా నేను అది కొనుక్కోలేదు, ఇంత వయసు వచ్చింది, నేను ఇంకా తీర్థయాత్రలకు వెళ్ళలేదు, ఫలానా చోటకు వెళ్ళలేదు, అది చూడలేదు, ఇది కొనుక్కోలేదు.
వాళ్ళింటికి వెళ్ళలేదు, వీళ్ళు పిలవలేదు, పౌర్ణమి నాడు బూరెట్లేదు, అమావాస్య నాడు అట్టు పెట్టలేదు. వే సొద, వే సొద. అయిపోయిన గతాన్ని గురించి మళ్ళీ వెనక్కి వస్తుందా గతం? మనకి నిజంగా జరగలేదని, ఓహో, నాకు జరగలేదు అంటే నాకు అవి అక్కర్లేదు, అందుకే నాకు జరగలేదు. అది ఎప్పుడైతే నాకు బాధపడక్కర్లా, ఆ రోజు నాకు అది అవసరం లేదు, అది ఆ రోజుకి అది కరెక్ట్, ఈ రోజుకి ఇది కరెక్ట్, ఆ రోజుకి అది కరెక్ట్, అందుకే నాకు రాలా. అది అక్కర్లేదు కదా నాకు, అంతకంటే నేను ఉన్నతంగా ఉన్నాను కదా. పిల్లల స్థాయి వరకే బొమ్మలు, పెద్దాళ్ళకి బొమ్మలు ఉండవు కదా. అలాగా బొమ్మలప్పుడు అప్పటికే నాకు పెద్ద అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, అందుకే నాకు అక్కర్లేదు రాలేదు. అలా అప్పుడు చూడండి, ఆ మనసు ఎంత తేలికైపోతుంది, కోరికల బరువు తగ్గిపోతుంది. బరువు పెరగటం అంటే శరీర బరువు పెరగటం కాదు, అవి ఎలాగో పెరుగుతున్నాం. కోరికల బరువు అనేది తగ్గాలి. కోరికల బరువు ఉంటే హృదయంలో ఉత్సాహం ఉండదు, జ్ఞానం ఉండదు, శాంతి కూడా కరువవుతుంది. చితి చనిపోయిన తర్వాత కాల్చేది, చింత బతుకుండగానే కాలుస్తుంది. చింత అంటే ఈ కోరికల బరువు అనమాట. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, అది కొనుక్కోలేదు, లేకపోతే వాళ్ళు ఇది చూడలేదు, వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను సరిగ్గా చూడలేదు, ఆ, మా ఇంటికి వస్తే నాకేం పెడతావు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, ఈ స్వభావం మనది, వాళ్ళు అది ఇవ్వలేదు, మన ఇంటికి వచ్చారు ఇది తేలేదు. ఇలా పిచ్చి 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 ఆలోచనలతో చింత అంటే ఇది. చింత బతుకుండగానే కాల్చేస్తుంది, చితి చనిపోయిన తర్వాత మాత్రమే కాలుస్తుంది. చితిలో చివరికి అది, చితి అనేది చివరిది, చింత అనేది పుడుతూనే మొదలైపోతుంది. ఇది ఇంకా వాడి బతుకులేదు, జీవితం అంతా ఆ దేహాన్ని కాల్చుకుంటూనే, మనసును కాల్చుకుంటూనే ఉంటారు. కాముడున్న హృదయంలో రాముడు ఉండడు. కాముడు అంటే కోరికలు, కోరికలు పెరిగిపోతుంటే మనసులో భగవానుడు ఉండడు, రాముడు ఉండడు అంటే అది. కాముడున్న హృదయంలో రాముడు ఉండడు, రాముడున్న హృదయంలో కాముడు ఉండడు. పరమాత్మని నీలో నింపుకుంటే నీకు కోరికలు అనేవి వాటంతట అవే తొలగి, కోరికల బరువుతో పొంగిపోతూ ఉన్నప్పుడు, బరువెక్కిపోతూ ఉన్నప్పుడు నీకు పరమాత్మ దర్శనం ఉండదు, పరమాత్మ వైపు తిరగను కూడా తిరిగి. అదే అన్నమాట. కోరికలు పెరిగితే భగవానుడి దగ్గరికి నువ్వు కనీసం చేరుకోలేవు, చూడలేవు, తలుచుకోలేవు. పరమాత్మనే తలుచుకుంటూ ఉంటే నీ కోరికలన్నీ వాటంతట అవే తొలగిపోతూ అక్కర్లేదు. నిజంగా అన్ని దేవతా రూపాల్లో ఉండేది ఒకే పరమాత్మ, భగవంతుడే. ఆ భావన మన బుద్ధిలో ఉండాలి, అది శ్రేష్టమైన భావం. నువ్వు ఏ రూపాన్ని చూసినా అందులో ఉన్నది ఒకే పరమాత్మ. రూపం మార్పేమో గాని నువ్వు రాముడి రూపంలో చూడు, కృష్ణుడి రూపంలో చూడు, నరసింహావతారంలో చూడు, ఆంజనేయుడు అవతారంలో చూడు, అమ్మవారి అవతారంలో చూడు, గణపతి అవతారంలో చూడు, ఉన్నది ఒక్కడే, ఆ పరమాత్మ ఒక్కడే. ఆ భావన మనకి ఉండాలి, అది శ్రేష్టమైన భావన. మనం ఈ ఈ సేవా కేంద్రంలో డబ్బు చెల్లిస్తే ప్రభుత్వానికి చెల్లించినట్లే కదా. మనం ట్యాక్స్లు కడుతూ ఉంటాం, ఇంటి పన్నులని, ఇంకో పన్నులని, ఇంకోటని కడుతూ ఉంటాం, అలాగే కరెంటు బిల్లులని కడుతూ ఉంటాం. ఈ సేవలో కట్టేసామంటే ఎక్కడికి వెళ్ళినట్లు, అవన్నీ ప్రభుత్వానికి చెల్లించినట్లు. అలాగే మనం దేన్ని ఉపాసించినా భగవ భగవంతుణ్ణి ఉపాసించినట్లే. రూపం వేరు కావచ్చు కానీ ఉన్నది ఒక్కటే, పరమాత్మ. కాబట్టి మనం భగవంతుణ్ణి ముందు పెట్టుకుని మనలోని కాముడిని తొలగించుకోవాలి. కాముడంటే కోరికలతో నిండిపోయిన మనస్సు, అది కాముడు అంటే, అది తొలగించుకోవాలి. భగవంతుణ్ణి ముందు పెట్టుకుని అర్జునుడు చేసిన యుద్ధం యజ్ఞమైంది. అదే భగవంతుణ్ణి నిరాకరించినందుకు దక్షుడు చేసిన యజ్ఞం అప్పుడు యుద్ధమైంది. ఇదన్నది మనం చెప్పుకున్నాం, ఇదంతా కూడా దక్ష యజ్ఞం చేయటం అని చెప్పుకున్నాం. మేకతల వచ్చి పడింది, తల తెగిపోయింది, మేకతల వచ్చి పడింది. కాబట్టి భగవంతుణ్ణి ముందు పెట్టుకుని శరీరంతో ఏ పని చేసినా అది పవిత్ర యజ్ఞం అవుతుంది. ఏది చేసినా పరమాత్మ సమర్పణ చేసేది, అక్కడ అది పవిత్ర యజ్ఞం అవుతుంది అని గ్రహించి మన పవిత్ర కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి. ఈ శ్లోకంలో కోరికలతో ఇతర దేవతలను ఆరాధిస్తారు అన్నారు. ఇతర దేవతలు అంటే ఎవరు అంటే ఇతర మతాల వాళ్ళు ఆరాధించే దేవతలా? కాదు. ఎందుకంటే ఇది ద్వాపర యుగం నాటి విషయం, కలియుగం కాదు.
అసలు ద్వాపర యుగంలో ఇతర మతాలే లేవు కదా, మనకు అన్వయించుకోకూడదు. ఆనాడే మతాలు అనేది లేవు. ఏ కోరిక లేకుండా కేవలం భగవంతుని కోసమే ఆరాధన. అంటే ఇతర దేవతలు అప్పుడే లేవు కదా, ఇతర దేవతలు ఎవరు, ఇతర మతాలు లేవు కదా. శ్రీకృష్ణుడు తప్ప ఇతర దేవతలని అర్థం కాదు. మరెవరు అంటే, ఎవరా ఇతర దేవతలు అంటే, కోరికలతో ఏ దేవతని ఆరాధించినా అన్య దేవత. ఇక్కడ చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. నువ్వు కొబ్బరికాయలు కొడతాను, ముడుపులు కడతాను, డబ్బులు వేస్తాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తానని నువ్వు ఏది చేసినా కోరికతో చేసింది, ఏది చేసినా అన్య దేవత కిందే సమానం. అలా కాకుండా ఏ కోరిక లేకుండా కేవలం పరమాత్మ కోసమే, భగవత్ ప్రీతి కోసమే అని ఏ దేవతను ఆరాధించినా అది భగవంతుని ఆరాధన. అదే కోరికతో చేస్తే అది అన్య దేవత ఆరాధన. కోరికలు ఎన్ని కూడా పరమాత్మకి సమర్పణ చేసి నీకే శరణాగతి అని కోరుకుంటే భగవంతునికే అది చెల్లుతుంది. కోరికలతో శ్రీకృష్ణుణ్ణి ఆరాధించిన శ్రీకృష్ణుడు కూడా అన్యదేవత. శ్రీకృష్ణుడిని నువ్వు కోరికలతో ఆరాధిస్తే అప్పుడు కృష్ణుడు కూడా అన్యదేవతే. ఏ కోరిక లేకుండా భగవత్ ప్రాప్తి కోసం, మోక్ష ప్రాప్తి కోసం శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే అది పరమాత్మ ఆరాధన. ఒకే కృష్ణుడు. కోరికలతో ఆరాధిస్తే అన్యదేవత ఆరాధన. కోరికలు లేకుండా సమర్పణ భావంతో ఆరాధిస్తే అది పరమాత్మ ఆరాధన. ఇక్కడ ఈ తేడా మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఎంత విలువైన వాటిని ఎంత లోతుగా మనకి ఎవ్వరు అంటే, ఎక్కడ మీరు ఆశ్రమాలకు వెళ్ళినా కూడా ఏ మహాత్ములు కూడా ఈ విషయాన్ని మనకి విడమర్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు కోరికలతో ఆరాధిస్తే, నువ్వు ఏ భగవంతుడి కృష్ణుణ్ణి ఆరాధించినా అది అన్య దేవత ఆరాధనే. అదే కోరికలన్నీ తొలగించుకుని పరమాత్మకి సంపూర్ణ శరణాగతితో ఆరాధన చేస్తే ఆ శ్రీకృష్ణుడే పరమాత్మ. అది మనం అవగాహన చేసుకోవాలి. అదే అలా కృష్ణుడిని ఆరాధిస్తే ఆ కృష్ణుడే భగవంతుడు. అయితే అన్య దేవతలను ఆరాధిస్తే భగవంతుడి కోపం వస్తుందా? ఇది మనందరి ప్రశ్న. అన్య దేవతలను ఆరాధించే వారి పట్ల భగవానుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఏమి చెయ్యదు. అదేంటో మనం బుధవారం అండి